ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు మీరు? ఆంధ్రలో జగనే. జగన్ వచ్చారు కదా, మీ ఇంట్లో ఏమైనా మేలు జరిగిందా? మేలు జరిగిందంటే మన పింఛన్లు గించెలు ఇస్తున్నాడు అంతే, ఇంకేమి లే. అది సంక్షేమ పథకాలు అందుతున్నాయా? పథకాలు కొన్ని పథకాలు అందుతున్నాయి. అది అభివృద్ధి ఏమైనా జరుగుతుందా జగన్ గారి ప్రభుత్వంలో? అభివృద్ధి ఏం జరగలే, ఏమి లే, పెద్దగా అభివృద్ధి ఏమి లేదు. చేతి పని చేసే వాళ్ళకి చేదోడు ఇస్తున్నారంట, ఏది వేస్తున్నారు? ఏమీ లేదు నాకు, ఏమీ లేదు. ఏమీ లేదా? ఏమీ లే. మరి మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అంటున్నారు కదా జగన్ గారు. చెప్తున్నాడు, ఏం మంచి జరుగుతుంది మనకు? ఏం మంచి జరగట్లా. ఏం మంచి అది పింఛన్లు ఇస్తున్నాడు, అదే ఇంటికి వచ్చి ఇస్తున్నాడు, అదే మంచి. ఆ చంద్రబాబు ఉన్నప్పుడు అక్కడ పోయి తీసుకుంటుండేవు, ఈయన వచ్చి ఇంటికి ఇస్తున్నాడు, బియ్యం గాని పింఛన్లో గాని. అది మీ పిల్లలకి ఏమైనా అమ్మఒడి కానీ? మా పిల్లకాయలు తెలిసిన పసి పిల్లకాయలు లేరు, ఏమి లే. ఇప్పుడు ఈ 58 నెలల్లో ప్రభుత్వం ఎలా అనిపించింది మీకు జగన్ గారి? జగన్ గారి ఒక పక్క చూస్తే మంచిగా కనిపిస్తుంది, ఒక పక్క చూస్తే పిచ్చుడు మాదిరిగా అనిపిస్తుంది. అంతే. ఓకే, మళ్ళీ జగన్ కావాలనుకుంటున్నారా లేదంటే మార్పు కోరుతున్నారా? మార్పు కోరుతున్నా లేదంటే జగనే కావాలనుకుంటున్నారా? మనకు పింఛన్ల కోసం జగనే వస్తేనే మంచిదండి, ఇంటికి తెచ్చిస్తున్నాడు. అది టీడీపీ ప్రభుత్వంలో ఎంత ఇచ్చారు మీకు పింఛను? అసలు పింఛనే ఇలే నాకు. వైసీపీ ప్రభుత్వంలో ఇస్తున్నారా? ఎంత ఇస్తున్నారు? 3000 ఇస్తున్నారు. 3000 ఇస్తున్నారు. మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా వాళ్ళే వస్తున్నారా? వాళ్ళే వస్తున్నారు. సచివాలయం వ్యవస్థ బాగానే పనిచేస్తున్నారు? బాగానే పనిచేస్తుంది, సచివాలయం కూడా పనిచేస్తుంది, చాలా పనిచేస్తుంది. సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? ఇంకా జగనే అయితే మంచిది. జగనే అయితే మంచిది. ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? జగనే కావాలనుకుంటున్నారు. ఎందుకని జగన్? నాకు పింఛన్ వచ్చింది కాబట్టి. పింఛన్ వచ్చింది. ఎంత వస్తుంది పింఛన్ మీకు? నాకు 3000 ఇచ్చారు. 3000. మరి టీడీపీ ప్రభుత్వంలో ఎంత ఇచ్చారు? అప్పుడు లేదు నాకు, ఇప్పుడు మొన్న 6 సంవత్సరాలు. మరి పింఛన్ కోసం మీరు వెళ్తున్నారా వాళ్ళే తెచ్చిస్తున్నారా? వాలంటీర్ తెచ్చిస్తున్నారు. వాలంటీర్ సంస్థ బాగుందా? బాగుంది. మరి అభివృద్ధి ఏమైనా జరుగుతుందంటారా జగన్ గారి ప్రభుత్వంలో? జరుగుతుందా? మీ ఇంట్లో మీ పిల్లలకి ఏమైనా అమ్మఒడి కానీ లేదా మరి డోక్రా మహిళలకి డబ్బులు కానీ ఏమైనా వస్తున్నాయా? ఏం రాలా. ఇంకా 45 సంవత్సరాల డబ్బులు ఏమైనా వస్తున్నాయా? మరి రావట్లేదంటారు? తెలీదా? సరే, మరి జగన్ గారి పరిపాలన బాగుందంటారా? 58 నెలల్లో జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? బాగుందా? ఈసారి మళ్ళీ జగనేనా లేదంటే ఎవరు వస్తారు నాకేం తెలుసు. మీరెవరు? మేము జగనే. సరే, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? జగనే సీఎం కావాలనుకుంటున్నారు. జగనే. ఎందుకని జగన్ అంటే? మాకు ప్రసన్న కుమార్ రెడ్డి అన్ని బాగా చేసి పెట్టాడు, ఎమ్మెల్యే కానీ వాళ్ళు కానీ. ప్రసన్న కుమార్ రెడ్డి మా ఎమ్మెల్యే, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాకు అన్ని లోటు లేకుండా అన్ని చేశాడు కాబట్టి, నేను మాజీ ఎంపీటీషన్ కాబట్టి మాకు మొత్తం చేశాడు కాబట్టి నేను. మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటేయండి అన్నారు కదా, మీ ఇంట్లో జరిగిందా? నాకు మేలు కూడా జరగకపోయినా నాకు అభిమానం. నాకు ఏ పథకం కూడా రాలా. నాకున్న చక్కెర కార్డు పోయింది. మా 45 సంవత్సరాలకు మా ఆడవాళ్ళకి రాలా కరెంటు బిల్లు అని, ఏమీ రాలా. రాపోయినా కూడా నా అభిమానం. మా నమ్మకమే నువ్వు జగన్ అంటున్నారు. ఎందుకంత నమ్మకం జగన్ అంటే? నమ్మకం అంటే ఇప్పుడు మాకేందంటే మా ఎమ్మెల్యే గారు మాకు ఫస్ట్ నుంచి మేము ఆయనతోనే ఉన్నాం కాబట్టి, మా ఎమ్మెల్యే గారు ఆయన అటుపోతే అటుపోతా ఉంటున్నాం. జగన్ సీఎం కావాలని ఇప్పుడు ఎమ్మెల్యేలకి వెళ్తేనే కదా ఆయన సీఎం అవుతాడు. వీళ్ళకి మంచి పేరు ఉంటేనే కదా ఆయన వచ్చేదా. వీళ్ళకి మంచి పేరు ఉంది కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డికి ఆయన సీఎం కావాలని కోరుకుంటున్నాం. జగన్ ఏమైనా చేశారంటారా? జగనే మళ్ళీ అభివృద్ధి చేశాడు, మాకు లేకపోయినా అభివృద్ధి చేశాడు. ఆ పిల్లకాయలకు కానీ కొంతమంది చేశాడు, మాకు జరగలేదు. జరగపోయినా నేను బాధపడినా. ఆ అభిమానం అది. ఈసారి విజయసాయి రెడ్డి గారు ఎంపీ గారు మారారు కదా ఇక్కడ, మన ఎంపీ విజయసాయి రెడ్డి గెలుస్తాడు, ప్రసన్న కుమార్ రెడ్డి గెలుస్తాడు, ఎంపీ విజయసాయి రెడ్డి గెలుస్తాడు. మళ్ళీ ఈసారి 2024లో జగనేనా?
ఫుల్ మెజార్టీతో వస్తుంది. వీళ్ళు అనుకుంటున్నారు పుకార్లే కానీ వీళ్ళు తెలుగుదేశం గెలిచద్దు, ఇంకోటి గెలిచద్దు, ఇవన్నీ పుకార్లే కానీ రెండోది అప్పకు మాత్రం నమ్మలే. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి అంతో ఎంతో 45 సంవత్సరాల వాళ్ళకి కానీ పింఛన్లు కానీ మొత్తం ఇచ్చేస్తున్నాడు ఆయన. నేను చెప్పాను కదా, నా వాస్తవంగా మాకేం లేదన్నాను కదా, కరెంట్ బిల్ ఎక్కువ వల్ల మాకు తీసేశారు కార్డు. తీసినా నేను బాధపడలా, నాకు అభిమానం కాబట్టి అంతే. సీఎంఏ జగన్ కావాలా, ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే కావాలా. అది అంటే జగన్ గారి ప్రభుత్వంలో పనులు లేవు, అసలు సిమెంట్ పనులు ఏం లేవు అని చెప్తున్నారు కదా, అది చేస్తున్నాం సార్. దొరుకుతున్నాయి మీ పనులు? అంటే ఇసుక రేట్లు పెరిగినాయి, పనులే దొరకట్లేదు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు కావాలనుకుంటున్నారు సీఎం? జగన్. ఎందుకంటే జగన్ మా పనులు ఉన్నాయి, మాకు అమ్మఒడి వస్తుంది మొత్తం. జగన్ గారి ప్రభుత్వం బాగుందా? బాగుంది సార్. మీ ఇంట్లో పిల్లలు వాళ్ళకి అమ్మఒడి వస్తుంది సార్. అమ్మఒడి వస్తుందా? పింఛన్ వస్తుంది. పింఛన్ వస్తుంది మా అమ్మకి. అన్ని ఇంటికి తెచ్చిస్తున్నారా? ఇంటికి తెస్తాం సార్. ఈ 58 నెలల్లో మీ ప్రభుత్వం ఎలా అనిపించింది? జగన్ గారి ప్రభుత్వం బాగుంది సార్. మాకు బాగుందా? ఈసారి 2024లో ఎవరు రావాలనుకుంటారు? మరి జగనే రావాలనుకుంటున్నారు. జగనే కావాలా? ఓకే. ఈసారి 2024లో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు మీరు? జగనన్న సీఎం కావాలా? ఎందుకని? అన్ని పథకాలు గితకాలన్నీ బాగున్నాయి. టైలర్స్ కూడా 10,000 వేస్తున్నారు. ఇంకా పింఛను అవన్నీ ఇళ్ళకే తెచ్చిస్తున్నారు. అంతకంటే ఇంకా మాలాంటి వాళ్ళకి ఏం కావాలి? అది విషయం. అంటే సంక్షేమ పథకాలు ఒకటే కాకుండా అభివృద్ధి కూడా చేయాలి అంటున్నారు కదా టీడీపీ. అభివృద్ధి దీంట్లో ఒకరోజు తక్కువగా ఉంది. నెక్స్ట్ టైం గెలిస్తే ఇంకా ఏమైనా చేయవచ్చేమో. ప్రస్తుతానికైతే తక్కువ ఉంది, వేరే అన్ని బాగున్నాయి. అదే జగన్, మీ నమ్మకం ఏంటి జగన్ మీద? అంటే ఆయన ఇంకా బాగా చేస్తాడనా, లేదంటే? అంటే ఇప్పటికే చాలా వరకు అన్ని బాగా ప్రజలకి నచ్చినట్టే చేస్తున్నారు. ఇంకా దీని తర్వాత కూడా ఇంకా బాగా చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ 58 నెలల్లో ఎలా అనిపించింది జగన్ గారి ప్రభుత్వం? బాగానే ఉంది. బాగానే ఉంది. ఈసారి మళ్ళీ మనకైతే ఇబ్బంది ఏమి లేదు. ఈసారి మళ్ళీ 2024లో ఎవరు రావాలనుకుంటున్నారు? జగనన్నే రావాలి. జగనన్నే రావాలి. ఏం చేస్తుంటారు మీరు? చేపల వ్యాపారం. చేపల వ్యాపారం వాళ్ళకి కూడా మన చేయూత కింద ఏదో అందించారు అని చెప్తున్నారు. చేయూత చేపల వాళ్ళకి ఒక 10,000 ఏదో. అది మామూలుగా అందరూ చేపల వాళ్ళకే కాదు కదా, అంగళ్ళ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. అందరికి ఇస్తున్నారు. ఎలా ఉంది ఈ ప్రభుత్వం? బాగానే ఉంది. సంక్షేమ పదాలు అన్ని అందుతుంది, ప్రతి ఒక్కటి అందుతుంది. మీకేమందినాయి? మాకు ఇల్లు వచ్చింది, స్థలం వచ్చింది. పిల్లాడికి ఒక సంవత్సరం అంటే ఎంటర్ ఆగిపోయాడు. స్కాలర్షిప్ వస్తుందా? వచ్చింది. ఇంకా మా ఇంట్లో వచ్చింది. అది అభివృద్ధి ఏమైనా జరుగుతుంది అంటారా? బాగానే ఉంది. అభివృద్ధి బాగానే ఉందా? అంటే ఇప్పుడు జగన్ గారు చెప్పారు కదా, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని. మంచి మాట కదా, లేకపోతే ఏదో అంటున్నాడు కదా. మంచి జరిగితేనే ఏమంటున్నారు, లేకపోతే ఓటేయద్దు అంటే నాయకుడు. నేనైతే ఎక్కడ చూడాల. 14 సంవత్సరాలు సీఎం గా చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. నేను ఈ 14 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తే నాకు ఓటేయండి, లేకపోతే వేయొద్దు అని ఒక మాట చెప్పానండి. ఈయన చేశారు కాబట్టి అడుగుతున్నాను. కరోనా టైంలో మాకైతే ఎక్సలెంట్ గా జరిగింది. ఇక్కడ మా ఎమ్మెల్యే కూడా బాగానే చేశారు. కరోనా ఇబ్బంది ఏం లేదు. మీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచింది అంటారు? ఖచ్చితంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు అంటారా? 100%. ఇప్పుడు ఈసారి ఎంపీ విజయసాయి రెడ్డి గారు వచ్చారా? ఇంకా మార్పులు వస్తాయి. ఇంకా మార్పులు వస్తాయా? మరి 2024లో ఎవరు కావాలనుకుంటున్నారు? ఇప్పుడు ఫైనల్ అయితే సీఎం జగన్ గారు. జగన్ గారు. నియోజకవర్గం వచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. Please subscribe .news.